హాయ్ అండి అందరికీ. ఇవాళ వచ్చేసి గోబీ ఫ్రై చూపిస్తాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోబీ హాఫ్ కేజీ తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను, ఒక 5-6. కరివేపాకు 4 రెమ్మలు, కార్న్ఫ్లోర్ 1 కప్పు. దీంట్లో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. అల్లం వెల్లిపాయ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, కారం 2 స్పూన్లు, 2-2.5 వేసుకోవచ్చు. పసుపు వచ్చేసి చిటికెడు, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా సగం స్పూను, మిరియాల పొడి సగం స్పూను, రెడ్ ఫుడ్ కలరు ఒక సగం చెంచా చేస్తున్నాను అనమాట. బాగా ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ చూసి వేసుకోవాలి ఎంత పడుతుందని. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి, కొన్ని చూసి. కొన్ని చూసుకుంటా ఇలా చిలకరించుకుంటా చూసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది వాటరు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పకోడీలాగా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేయించుకోవాలండి. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇలా ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఆయిల్లో. ఇలా రోస్ట్గా వేయించుకోవాలన్నమాట. ఓకే అండి, గోబీ 65 ఇలా కింది మిర్చి అనుకోవాలి. ఇది అయిపోయింది. పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేయించుకున్నాం కదా, ఇలా కింది మిర్చి అనుకొని. ఓకే అండి, గోబీ 65 రెడీ అయిపోయింది. పప్పుచారు అంచుకు కానీ, సాంబార్ అంచుకు కానీ, పప్పు అంచుకు కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.